యోహాను సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల వరకు చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల వరకు చదువుకుందాం. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వస్తే కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిచయులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోసే మనకు ఆజ్ఞాపించును కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యన నిలువబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. దేవుడి పరిశుద్ధమైన వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. చదవబడిన ఈ లేఖన భాగంలో నుండి ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుందాం. ఎన్ని విషయాలమ్మా? 3 ప్రాముఖ్యమైన విషయాలు. ఈ 3 ప్రాముఖ్యమైన విషయాలు 3 సులభమైన విషయాలే. 3 చెప్పాలందరూ. ఈ 3 సులభమైన విషయాలు. మొదటి సులభమైన విషయం ఏంటంటే, రాసుకోండి, ఇతరుల పాపాలు కనుగొనటం సులభం. ఇతరుల పాపాలు కనుగొనటం సులభం. ఇది 1 నుంచి 6 వచనాల వరకు మనకు కనపడుతుంది. రెండవ సులభమైన విషయం చెప్తున్నాను, రాసుకోండి. మన పాపాలను మనము మర్చిపోవట సులభం. మన పాపాలను మనం మర్చిపోవట సులభం. మూడవ విషయం ఏంటంటే, మన అందరి పాపాలు క్షమించబడుట సులభం. మనందరి పాపములు క్షమించబడుట సులభం. దేవునికి స్తోత్రం. ఈ 3 సులభమైన విషయాలు నేర్చుకుందాం. మొదటి సులభమైన విషయం ఏంటంటే, ఇతరుల పాపాలు కనుగొనుట సులభం. చూడండి, యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధ చేస్తున్నాడు. రాత్రంతా ఆయన ఒలీవల కొండలో ఉన్నాడు. ఒక్కడే రాత్రి ఒలీవల కొండలో ఎందుకున్నాడు అనంటే, ఆయన అనుదిన జీవితంలో దేవునితో, తండ్రి అయిన దేవునితో మాట్లాడటానికి, ప్రార్థించడానికి తరచుగా ఆయన పెందలకడనే ఒలివ కొండకు వెళ్ళారు. రాత్రంతయు ఒలివ కొండకు వెళ్ళాడు. ఇంకా చీకటిగా ఉండగానే ఆయన ఒలివల కొండలో ఉండెను అనే మాటలు రాయబడ్డాయి. తండ్రితో ప్రార్థించుకు వెళ్ళాడు. తండ్రితో మాట్లాడిన తర్వాత ఇక తెల్లవారగానే యేసు తిరిగి యెరూషలేము దేవాలయంలోనికి రాగానే ప్రజలందరూ యేసు ప్రభు వచ్చాడని ఆయన చుట్టూ ప్రజలు చేరగానే ఇక ఆయన ఏం చేయటం ప్రారంభించాడంటే,
వారికి దేవుని వాక్యం ప్రకటించటం ప్రారంభించాడు, బోధ చేయటం ప్రారంభించాడు. అలా బోధ చేస్తున్నాడు, అందరూ వాక్యం వింటున్నారు. ఇంతలోనే ఏం జరిగిందంటే శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు వీళ్ళంతా కలిసి ఒక స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడింది. ఆమెను ఆయన యుద్ధకు యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చి ఇలాగంటున్నారు, మన ధర్మశాస్త్రంలో ఈ విధంగా రాయబడింది కదా, ఎవరైనా వ్యభిచారం చేయుచుండగా పట్టబడితే వాళ్ళను రాళ్ళు తీసుకొని వాళ్ళను కొట్టి చంపాల కదా అని మేము మీ యుద్ధకు తీసుకొని వచ్చాము, దానికి నువ్వేమంటావు అని యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. ఇతరుల పాపాలను కనుగొనటం సులభం అని మొదటి విషయం నేర్చుకున్నాం కదా. వీళ్ళ దృష్టి ఎంతసేపు ఉన్నా ఎవరు పాపం చేస్తున్నారు, ఎవరు వాక్యానికి విరోధంగా ఉన్నారు, ఎవరు మందిరానికి రావటం లేదు, ఎవరు మన కంటపడతారు, ఎవరు దుర్మార్గపు క్రియలు చేస్తుండగా మన చేతికి చిక్కుతారు, ఎవరు తప్పు చేస్తారు, ఎవరిని అవమానపరచాలా, ఎవరిని దుఃఖపరచాలా, ఎవరు నోట్లో నుంచి ఒక మాట జారుతారు, తప్పుడు మాట జారుతారు, ఎవరు తప్పుడు చూపులు చూస్తారు, ఎవరు పాపం చేస్తారు అని వీళ్ళు ఎప్పుడు ఇతరుల పాపాలను కనుగొనడం మీదనే శ్రద్ధ కలిగి ఉంటారు. ఇతరుల పాపాలు కనుగొనటం భలే సులభం వీళ్ళకి. శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్రోపదేశకులు ఎంతసేపు ఉన్నా ఇతరుల హృదయములో తొంగి చూడటమే, ఇతరుల జీవితాల్లోనికి తొంగి చూడటమే. ఎవరు ఏ ఇంటికి వెళ్తున్నారు, ఎవరు ఏ ఇంటికి వస్తున్నారు, ఏ సహోదరి ఎక్కడ ఎంతసేపు మాట్లాడుతుంది, ఎవరు ఏ మాట మాట్లాడుతున్నారు, ఎంతసేపు ఇతరుల పాపాలను కనుగొనటమే చేస్తుంటారు. ఇది వారికి చాలా సులభం. వారికి ఇది వెన్నతో పెట్టిన విద్య. ఎవరికి? శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్రోపదేశం వాళ్ళకు మాత్రమే కాదు, ఇలాంటి యాటిట్యూడ్ కలిగి ఉన్న, ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన వారందరికీ ఇతరుల పాపాలను కనుగొనటం చాలా సులభం. యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు. ఒక స్త్రీ వ్యభిచారమందు పట్టబడింది. ఏం స్త్రీ ఒక్కతే చేస్తారే వ్యభిచారం? పురుషుడు కూడా ఉండాలి కదా. ఆయన తీసుకొని రాలే, మళ్ళీ ఆయన దొరకలేదు, లేకపోతే ఆయనను పట్టుకోవటానికి ఇష్టం లేదు, లేకపోతే ఆయన వీరికి కావాల్సిన వ్యక్తో, లేకపోతే ఆ పురుషుని తప్పించారు ఈ స్త్రీ మీద పగ తీసుకోవటానికో, లేకపోతే చంపటానికో, లేకపోతే యేసు ప్రభు మీద నేరము మోపటానికో, ఏదో ఒక కారణాన్ని బట్టి హడావుడిగా ఇతరుల పాపాన్ని కనుగొని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనం నేర్చుకుంటున్న మొదటి విషయం ఏంటంటే, మన దృష్టి కూడా ఇదే విధంగా ఉందా? ఎవరిని కనుగొనాలా? ఎవరు తప్పు చేస్తుండగా నా కంటపడతారు, ఎవరు తప్పుడు మాటలు మాట్లాడుతుండగా నా కంటపడతారు, ఎవరిని నేను ఏలెత్తి చూపాలి, ఎవరిపైన నేను కలహమాడాలి, ఎవరు ఏ పాపం చేస్తారని ఇదే దృష్టితో ఉన్నామా? ఒకసారి ఆలోచన చేయండి. ఇతరుల పాపాలు కనుగొనటం నీకు సులభంగా ఉందా? మత్తయి సువార్తలో యేసు ప్రభు ఒక మాట చెప్తాడు, చదువుదామా? మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. మొదటి నుంచి 5 వచనాల వరకు చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం మొదటి నుంచి 5 వచనాలు. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకు కొలవబడును. మీ కంటిలోనున్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పనేలా? వేషధారి,
మొదట నీ కంటిలోనున్న దూలము తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఇలా చెప్తున్నాడు, ఓ వేషధారులారా, నీ కంటిలో ఇంత పెద్ద దూలం ఉంది, ముందు ఆ దూలాన్ని తొలగించుకో, అప్పుడు నీ ఎదుట ఉన్న నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసు, నీ సహోదరి కంటిలో ఉన్న నలుసు కనబడుతుంది. నీ కంటిలోనే ఇంత పెద్ద దూలం పెట్టుకొని ఇతరుల పాపాలను కనుగొనటానికి ఇంత ఆరాటపడటం, ఇంత ముందు చూపు ఉండటం, ఇంత ముందుకు రావటం, పదే పదే ఇతరుల పాపాలను కనుగొనటానికి కళ్ళు ఇంత పెద్దగా తెరుచుకొని ఉండటము, అది వేషధారి లక్షణాలు. నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసివేసుకో, ఫస్ట్ ఇతరుల కంటిలో ఉన్న నలుసును తీసివేయటానికి తర్వాత చూద్దు కానీ అని అంటున్నాడు యేసు ప్రభు. మీరు తీర్పు తీర్చొద్దు, మీకు కూడా తీర్పు తీర్చబడుతుంది. దేవుని వాక్యము కొన్ని చోట్ల మీరు తీర్పు తీర్చండి అని చెప్తుంది, కొన్ని చోట్ల మీరు తీర్పు తీర్చొద్దండి అని అంటది. తీర్పు తీర్చొద్దండి అనే సందర్భం వేరు, తీర్పు తీర్చండి అనే సందర్భం వేరు. తీర్పు తీర్చండి అనే సందర్భం ఏంటి అంటే అది విశ్వాసులకు చెప్తున్నాడు, రక్షింపబడిన విశ్వాసులకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మీరు రక్షింపబడిన వ్యక్తులు, అమూల్యమైన యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా కొనబడిన వ్యక్తులు, మీ మీద నీతి ఆపాదించబడింది, మీరు నీతిమంతులు. అయితే మీరు తీర్పు తీర్చండి. దేని విషయం తీర్పు తీర్చండి అని అంటున్నాడంటే, ఇదిగో లోకములో ఉన్న రక్షణ లేని వ్యక్తులు వచ్చి మీకు తీర్పు తీర్చాలనా? లోకములో యేసు ప్రభువుని ఎరగని వ్యక్తులు వచ్చి రక్షింపబడిన మీకు తీర్పు తీర్చాలనా? మీ సమస్యలకు వాళ్ళు పరిష్కారం చెప్పాలనా? మీలో ఉన్న చిన్న చిన్న సమస్యలు, సంఘములో ఉన్న సమస్యలు, విశ్వాసులుగా మీకు మీరే సమస్యలను పరిష్కరించుకోండి, మీకు మీరే తీర్పు తీర్చుకోండి. అన్యజనులకు అవకాశం ఇవ్వద్దండి. మీరు ఒక దినాన 1000 రాజ్యములో దేవదూతలకే తీర్పు తీరుస్తారు, మనుషులందరికీ తీర్పు తీరుస్తారు. అంత ఉన్నతమైన నీతి సంపద, జ్ఞానము దేవుడు మీకు ఇస్తాడు. అలాంటిది దేవుని వాక్య క్రమములో చిన్న చిన్న విషయాలు, సంఘము బయట ఎవరైనా విశ్వాసులు ఒకరికొకరు కలహమాడితే, గొడవ పడితే, చిన్న చిన్న విషయాలకు మీరే తీర్పు తీర్చుకోనండి. ఎవరో దేవుని నమ్మని వ్యక్తుల దగ్గరికి వెళ్ళొద్దండి, మీరు తీర్పు తీర్చుకోనండి అంటాడు. ఇది రక్షింపబడిన వ్యక్తులకు చెప్తున్న మాట. ఇప్పుడు మనం చెప్తున్న మాట ఏంటంటే, యేసు ప్రభు రక్షణ లేని వ్యక్తులకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మీరు తీర్పు తీర్చొద్దండి, మీకు తీర్పు తీర్చబడుతుంది. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, వ్యభిచారము చేత పట్టబడిన ఆ స్త్రీ విషయమై యేసు ప్రభు మీద నేరము మోపటానికై, తీర్పు తీర్చటానికై, ఆ స్త్రీని అవమానపరచటానికై, యేసు ప్రభు మీద లేనిపోని తగాదాలు పెట్టడానికై, తీర్పు తీర్చటానికై, మీరు అవమానపరచటానికై, తీర్పు తీర్చడానికి ఆ స్త్రీని తీసుకొని వస్తున్నారు. ఇలాంటి దుర్బుద్ధితో, ఇలాంటి దుష్ట హృదయముతో తీర్పు తీర్చడానికి వస్తే మీకు కూడా తీర్పు తీర్చబడుతుంది. మీ పాపముల విషయమై, మీ కంటిలో ఉన్న దూలం విషయమై తీర్పు తీర్చబడుతుంది అని యేసు ప్రభు చెప్తున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, బయట ఉండి వినేవారు కూడా గమనించండి. ఇతరుల పాపాలను కనుగొనటం చాలా సులభం. ఇతరుల పాపాలను కనుగొనటం చాలా సులభం. ఇతరులు తప్పు చేస్తున్నప్పుడు గుర్తించడం చాలా సులభం. ఇతరులు మాట అలా చెడ్డ మాటలు పలుకుతున్నప్పుడు ఆ చెడ్డ మాటలను వెంటనే క్యాచ్ చేసి, ఇదిగో నువ్వు తప్పు చేశావు అని చెప్పటం చాలా సులభం. ఇతరుల జీవితాల్లో జరిగే చెడు ప్రవర్తనను కనుగొనటం చాలా సులభం. కనుగొనబడి వారిని అవమానపరచడానికి, వారిని దుఃఖపరచడానికి, వారిని హేళన చేయటానికి, వారిని 10 మందిలో ఆరడి చేయటానికి
వారు పాపం చేస్తున్నారని ఎలుగెత్తి స్వరమెత్తటానికి, వారిని దుఃఖపరచడానికి వారి పాపాలను కనుగొనటం సులభం. మనం కూడా ఇలాంటి పనులు చేస్తున్నామా? ఇలాంటి పనులు అవమానపరచడానికి, వారికి దుఃఖము కలిగించడానికి, ఇతరులకు నష్టము కలిగించడానికి చేస్తే అది పాపం అవుతుంది. ఒకవేళ నువ్వు ఒక విశ్వాస ఎడల ఎవరైనా ఒక తప్పుడు త్రోవలో వెళ్తుంటే వారి కొరకు నువ్వు భారంగా ప్రార్థించి వారితో నువ్వు కలిసి, సహోదరుడా, సహోదరి, నువ్వు ఈ తప్పు చేయకూడదు, పలాని దుష్టత్వంలో ఉన్నట్టుగా నాకు కనపడుతుంది, నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను, ఇది నేను దేవుని ప్రేమతో హెచ్చరిస్తున్నాను, ఇంకెవరికి చెప్పటం లేదు, నాకు నీకు మధ్య మాత్రమే ఈ సంఘటన జరుగుతుంది, దయచేసి నీవు ఈ దుష్ట త్రోవల నుండి, ఈ యొక్క చెడు నడతలో నుండి తప్పించబడాలని నేను ప్రేమతో కోరుచున్నానని చెప్పటం వేరు. హల్లెలూయా. అలా చెప్పటం వేరు. కానీ వారిని అవమానపరచడానికై, ఆవేదనపరచడానికై, అందరి ఎదుట వారి యొక్క జీవితాన్ని బట్టబయలు చేసి నీవు ఆనందిస్తూ, హృదయంలో సంతోషిస్తూ, నీతో పాటు అందరికీ చెబుతూ, వారిని అందరి ముందర నేను అవమానపరిచానని చెప్పటానికి చేస్తే అది పాపం అవుతుంది. ఇతరుల పాపాలను కనుగొనటం చాలా సులభం అన్న విషయాన్ని మనం ఆలోచిస్తున్నాము. రెండవది ఏంటంటే, మన పాపాలను మనము మర్చిపోవట సులభం. చదువుదాం చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 7 నుంచి 9 వచనాల వరకు చదువుదాం. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద ఉరాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవాడు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయలు వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యన నిలిచి ఉండెను. మన పాపాలను మనము మర్చిపోవట సులభం. ఇతరుల పాపాలను కనుగొనట సులభం అని తెలుసుకున్నాము. మన పాపాలను మనం మర్చిపోవటం కూడా సులభమే. ఎలాగా? వీళ్ళందరూ ఆ స్త్రీని తీసుకుని వచ్చి యేసు ప్రభు దగ్గర ప్రజల మధ్యలో నిలబెట్టి పట్టు వదలక వారు ఆయనను పట్టు వదలక అడుగుతూనే ఉన్నారు. యేసు బోధ చేస్తున్నాడు, వాళ్ళు చెప్పే మాటలు వింటున్నాడు, తల వంచుకొని నేల మీద ఏదో రాస్తున్నాడు. ఏమో వ్రాయిచుండెను, ఆలోచిస్తున్నాడు. ఏం పలకకుండా ఉన్నాడు. ఇలా పలకకుండా ఏదో రాస్తూ, ఏదో ఆలోచన చేస్తూ ఉంటే వీళ్ళు పట్టు వదలకుండా జవాబు కొరకు యేసు ప్రభువును తొందర పెడుతున్నారు. చివరికి యేసు ప్రభు తల ఎత్తి ఒక మాట అంటున్నాడు, మీలో పాపము లేనివాడు మొట్టమొదటగా ఆ స్త్రీ పైన రాయి వేయవచ్చు అన్నాడు. అనగానే చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు అక్కడున్నారు. వారందరూ ఒకరి వెంట ఒకరు రాళ్ళ కింద పడేసి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు? చిన్నలు మొదలుకొని పెద్దల వరకు రాయి అక్కడ వదిలేసి ఈ మాట చెప్పగానే ఎందుకు వాళ్ళు వదిలి వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళ పాపాలు వాళ్ళకప్పుడు గుర్తొచ్చాయి. ఇంతకుముందు ఏం చేశారు? ఇంతకుముందు వాళ్ళ పాపాలు గుర్తుకు రాలేదా? గుర్తుకు రాలే. వాళ్ళ పాపాలు వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళ అంతరంగంలోనికి వాళ్ళు చూడలేదు. వాళ్ళ కంటిలో ఉన్న దూలాన్ని మర్చిపోయారు. వాళ్ళు ఎంత చెడు ప్రవర్తనతో మాట్లాడతారో వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళ హృదయంలో నుండి వచ్చే అనేక దుష్ట సంగతులు వారు తెలుసుకోలేకపోయారు. చెడ్డ హృదయంలో నుంచి ఎన్నో చెడ్డ విషయాలు వస్తాయి. పాప స్వభావములో నుండి, ఆదాము స్వభావములో నుండి ఎన్నో చెడ్డ విషయాలు వస్తాయి. అవన్నీ మర్చిపోయారు. ఒక్కటి కూడా గుర్తుకు పెట్టుకోకుండా అన్నీ మర్చిపోయి పాపము చేత పట్టబడిన ఆ స్త్రీని పట్టుకొని యేసు ప్రభు దగ్గరకు వచ్చి
వాళ్ళ కంట్లో ఇంత పెద్ద దూలం పెట్టుకొని అది కూడా మర్చిపోయి, వాళ్ళు చెడ్డ మాటలు పలికే ఆ కపటమైన నోరు కలిగిన ఆ కపట హృదయాన్ని మర్చిపోయి, వాళ్ళ దుష్టత్వాన్నంతా మర్చిపోయి, వాళ్ళ యొక్క అతిక్రమాలంతా మర్చిపోయి, వాళ్ళ వేషధారితనాన్ని మర్చిపోయి, వాళ్ళ జీవితంలో ఉన్న కల్మషమైన హృదయం నిండా ఉన్న పాపాలన్నీ మర్చిపోయి యేసు ప్రభు దగ్గరకు వచ్చి పట్టు వదలకుండా గట్టిగా నిలదీసి యేసు ప్రభును అవమానపరచాలని, నేరము మోపాలని వాళ్ళ పాపాలన్నీ వాళ్ళు మర్చిపోయి సులభంగా యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆ స్త్రీని శిక్షించాలని అడుగుతున్నారు. యేసు అంటున్నాడు, పాపములు లేనివాడు మొట్టమొదటగా ఆమె మీద రాయి వేయండి అనగానే వారి పాపాలన్నీ గుర్తుకొచ్చాయి. వాళ్ళ పాపము, వాళ్ళు ఏమేం చేశారో అన్నీ గుర్తుకొచ్చాయి. అందుకోసమే పాపముల చేత గుచ్చబడి, యేసు ప్రభు మాట చేత గుచ్చబడి, యేసు ప్రభు యొక్క బోధ చేత గుచ్చబడి, యథార్థవంతుడైన సత్యవంతుడైన దేవుని ఎదుట వారి రహస్య పాపములన్నీ బయలుపరచబడుట చేత చిన్నలు మొదలుకొని పెద్దవారి వరకు రాళ్ళక్కడ పడేసి ఒకరి వెంట ఒకరు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. ఎవరో చెప్తే కానీ మనకు తెలియదా మన పాపాలు? ఎవరో ఏలెత్తి చూపితే గానుక మన పాపాలు మనకు గుర్తుకు రావా? మన పాపాలను మనం మర్చిపోట అంత సులభంగా ఉందా? ఎవరు చూడటం లేదున్నావా? పాపాలు మర్చిపోట సులభం, మన పాపాలు మనం మర్చిపోట సులభం. దావీదు మహారాజు కూడా ఇతరుల భార్య, ఒక సైనికుని భార్యను బలవంతంగా ఆమెను తన మందిరానికి, తన రాజమందిరానికి తెచ్చుకొని తన భర్తను యుద్ధము బాగా జరుగుతున్న చోట ఉంచి, ఆ యుద్ధంలో ఎవరు కూడా అతన్ని పొడిస్తే చచ్చిపోతాడు, తన భర్త చచ్చిపోతే ఇక ఆమె పట్ల సర్వ హక్కులు నాకుంటాయి, లేకపోతే భర్త బ్రతికుండగానే తన భార్యను తెచ్చుకున్నాడన్న నెపము నా మీదకి వస్తుందని ఎన్నో కుయుక్తుల చేత దావీదు తన భర్తను చంపించి పర పురుషుని యొక్క భార్యను తెచ్చుకొని ఆ పాపాన్ని మర్చిపోయాడు. అంత గొప్ప నేరాన్ని, అంత దుష్ట పాపాన్ని మర్చిపోయి హాయిగా ఉన్నాడు. మళ్ళా రాజు, ఇశ్రాయేలు ప్రజలందరికీ రాజు, తన పాపాన్ని తను మర్చిపోయి సులభంగా, క్షేమంగా, నెమ్మదిగా, ప్రశాంతంగా, నేను పరిశుద్ధుడిని, ఏ పాపం చేయలేదన్నట్టుగా, క్రియల విషయంలో చెప్తున్నాను నేను, ఏ పాపం చేయలేదన్నట్టుగా ఉన్నాడు. సులభంగా తన పాపాన్ని మర్చిపోయి ఉన్నాడు. చివరికి తన పాపాన్ని ఎత్తి చూపటానికి, గద్దించటానికి, గుర్తు చేయటానికి దేవుడు ఒక ప్రవక్తను పంపి, ఆ ప్రవక్తను దావీదు దగ్గరికి పంపి అతనికి అర్థమయ్యేటట్లుగా ఒక ఉపమానాన్ని చెప్పి, ఆ ద్రోహివి నువ్వే దావీదు, ఆ దొంగవు నువ్వే, ఆ పాపివి నువ్వే అని నాతాను ప్రవక్త అతన్ని గద్దించడం జరుగుతుంది. అప్పుడు తన పాపాన్ని గుర్తు చేసుకొని మరలా దేవుని ఎదుట మోకరించి ఉపవాసం ఉండి, అయ్యో నేను ఘోర పాపిని అని ఏడుస్తూ పశ్చాత్తాపడటం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పాపాలను మనం మర్చిపోవట సులభం. ఇది చాలా సులభం. మన జీవితంలో మనం మాట్లాడిన మాట, మన చూపు, మన దుష్ట చూపు, మన జీవితంలో జరిగే అతిక్రమాలు, మన జీవితంలో చేసే నూతన హృదయములో నుంచి వచ్చేవి కాకుండా లోకములో ఉన్న పాపాల వైపు ఆకర్షింపబడటానికి, ఆ పాపాల ఎడల వ్యామోహముతో పాపము చేయటానికి, ఇవన్నీ చేస్తూ కూడా మరలా మనము పాపము చేస్తున్నామన్న సంగతి, పాపము మాట్లాడుతున్నామన్న సంగతి మరచిపోవటం సులభం. అరే నేను విశ్వాసినే, నా నోట్లో నుంచి ఈ మాటలు రాకూడదు కదా, నేను నూతన హృదయాన్ని కలిగి ఉన్నానే, నేను ఇలా ప్రవర్తించకూడదు కదా,
లోకములో అందరూ పాప స్వభావాన్ని కలిగిన ఆ పాప స్వభావంలో నుంచి వచ్చే ప్రవర్తన నూతన హృదయాన్ని కలిగిన నా దగ్గర ఉండకూడదు కదా అని అనుకోకుండా అవి యథేచ్ఛగా మన పాపాలను మనం మర్చిపోతున్నాము. రక్షణ లేని వ్యక్తులు మర్చిపోతున్నారు వారి పాపాలను. కొన్నిసార్లు రక్షణ కలిగిన వ్యక్తులు వారి హృదయము కాని చేసే పనులు కొన్నిసార్లు చేస్తూ, ఇది తప్పు కదా, నేను దేవుని కుమారుని కదా, నేను దేవుని పోలి నడుచుకోవాలి కదా అనే స్పృహ లేకుండా కొన్నిసార్లు సులభంగా అలా అవలీలగా పాపం చేస్తున్నారు. ఇక రక్షణ లేని వ్యక్తులైతే వారి పాపాలు వారి మర్చిపోవటం చాలా సులభం. ఇదిగో ఇక్కడ యోహాను సువార్త 8వ అధ్యాయము పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు, వేషధారులు, కపట హృదయం కలిగిన వ్యక్తులు యేసు ప్రభు మీద నేరము మోపటానికి చేసే ఈ వ్యక్తులు మర్చిపోయినంత సులభంగా రక్షణ లేని వ్యక్తులు మర్చిపోతూనే ఉన్నారు. రాత్రికాల సమయంలో ఈ విషయాన్ని గమనించాలా? మనం కూడా మన పాపాలను మర్చిపోతున్నామా? రక్షణ లేని వ్యక్తులారా, రక్షణ కలిగిన విశ్వాసులారా, సులభంగా మన పాపాలను మనం మర్చిపోతున్నామా? మనము పాపులం కానప్పటికీ పాపి చేసే పనులు చేస్తున్నాము. అలా చేయకూడదు కదా దేవుని పిల్లలము. అది మర్చిపోతున్నావా? ఆలోచించాలి. ఇక 3వ విషయాన్ని చెప్పి ముగిస్తాను. మన అందరి పాపములు క్షమించబడుట సులభం. హల్లెలూయా. మనందరి పాపములు క్షమించబడుట సులభం. 10, 11 వచనాలు చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 10, 11 వచనాలు. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమె చెప్పాను. దేవుని బిడ్డలారా, మనందరి పాపములు క్షమించబడుట సులభం. యేసుక్రీస్తు ప్రభు ఆమె వైపు చూచి, ఏమ్మా, ఎవరు నీకు శిక్ష విధింపలేదా? ఇంతమంది రాళ్ళు పట్టుకొని చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఎప్పుడు నిన్ను కొట్టి చంపాలని వచ్చారు కదా, వాళ్ళు లేరా అన్నాడు. ఎవరు నీకు శిక్ష విధింపలేదా అన్నాడు. అంటే ఎవరు విధింపలేదు ప్రభువా, వాళ్ళందరూ రాళ్ళు వేసి వెళ్ళిపోయారు. ఆ మాట అన్నాడు యేసు ప్రభు. మరలా నేల మీద వ్రంగి ఏదో రాస్తున్నాడు. ఆ మాట అన్నాడు యేసు ప్రభు. తల వంచుకొని నేల మీద ఏదో రాస్తున్నాడు. వాళ్ళందరూ రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు. నేను కూడా నీకు శిక్ష విధింపను, ఇక వెళ్ళి నువ్వు పాపము చేయకు. నీ పాపములు క్షమించబడటము సులభం. నీ పాపములన్నీ క్షమించబడ్డాయి. నేను కూడా నీకు శిక్ష విధింపను. ఎందుకో తెలుసా? నేను కూడా నీకు శిక్ష విధింపను. ఎందుకో తెలుసా? నీకు శిక్ష విధించడానికి నాకు అర్హత లేదని కాదు. నీకు శిక్ష విధించడానికి నేను పరిశుద్ధత లేని వ్యక్తిని కాదు. నేను పరిశుద్ధుడనే, నేరము లేని వ్యక్తినే, సృష్టికర్తనే, నీ పాపముల కొరకు ఈ లోకానికి వచ్చిన వ్యక్తినే, నిన్ను ప్రేమించే వ్యక్తినే. అయినా నీకు ఎందుకు శిక్ష విధించటం లేదో తెలుసా? నీ పాపముల కొరకు నేను మరణించడానికి వచ్చాను. హల్లెలూయా. నీ పాపముల నుండి నిన్ను రక్షించడానికి వచ్చాను. నీ పాపములను తీసివేసి అవి నా మీద వేసుకొని నీకు పరిశుద్ధత, నీతినివ్వటానికి వచ్చాను. నిన్ను విడుదల చేయడానికి వచ్చాను. నిన్ను విమోచించడానికి వచ్చాను. కాబట్టి నీకు రక్షణ నిశ్చయము. నీవు రక్షింపబడిన పరిస్థితిలో ఉన్నావు. నా మాట విని నేను కూడా నిన్ను శిక్షింపను. ఇక పాపము జోలికి పోవద్దు. నీ పాపములకు నేను వెల చెల్లించడానికి వచ్చాను. నీ పాపముల కొరకు మాత్రమే కాదు, సర్వలోకములో ఉండే ప్రతి వ్యక్తి కొరకు, సర్వ మానవాళి కొరకు, సమస్త మానవుల కొరకు, అందరి పాపముల కొరకు నేను శాంతికరమై ఉన్నాను. అందరి పాపములకు శాంతి చేయటానికై
తండ్రి చేత సమాధానపరచటానికై, అందరి పాపములు క్షమించబడుట సులభంగా చేయటానికై నేను వచ్చాను. అందరి పాపములు క్షమించబడటానికి సులభంగా, అందరి పాపములు క్షమించబడటము సులభంగా చేయటానికి నేను వచ్చాను. అందుకు నా ప్రాణమే ఇవ్వబోతున్నాను, అందుకు నా రక్తము కార్చబోతున్నాను, అందుకు నేను బలైపోతున్నాను, అందుకు నేను శ్రమపరచబడబోతున్నాను, అందుకు నన్ను రోమా ప్రభుత్వం వారు శిక్షించబోతున్నారు, అందుకు నేను తండ్రి ప్రణాళికను నెరవేర్చడానికి వచ్చాను. అందరి పాపములు క్షమించబడటానికి, రక్షణను సులభతరం చేయటానికి నేను వచ్చాను అని యేసు ప్రభు ఆమెతో ఈ సంభాషణ అంతటికి ఒక భావాన్ని తీసుకుని వచ్చి ఆమెకు చెప్పటం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డారా, మనందరి పాపములు క్షమించబడటం సులభం. చాలామంది కష్టం అనుకుంటున్నారు. అందరి పాపములు క్షమించబడటం కష్టం అనుకుంటున్నాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల, లోక పాపములన్నిటినీ మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల మీద లోక పాపములన్నీ మోపబడ్డాయి. ఇక రక్షింపబడటం సులభం. లోకములో ఉండే ప్రజలందరూ రక్షణ పొందుట సులభం. అదే లోక పాపములు, సర్వమానవాళి పాపములు దేవుని గొర్రెపిల్ల మీద మోపబడకపోతే రక్షింపబడటం అసాధ్యం. అది సులభమే కాదు, అసాధ్యం. లోకానికి రక్షణ రావటం అసాధ్యం. యేసు ప్రభు గనక పాపములు మోపుకోకపోతే, యేసు ప్రభు గనక వెలచలించకపోతే, యేసు ప్రభు గనక ప్రాణం ఇవ్వకపోతే, యేసు ప్రభు గనక ఆ పుణ్యకార్యం చేయకపోతే అది సులభం కాదు, అసాధ్యం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ రాత్రికాల సమయంలో మనందరి పాపములు క్షమించబడట సులభం. అది యేసునందు విశ్వాసం ఉంచి, యేసు ప్రభు మీద నా పాపములు మోపబడ్డాయని నమ్మి, యేసు రక్తము ప్రతి పాపాన్ని కడిగి పవిత్రపరుస్తుందని తెలుసుకొని, యేసు ప్రభు నీతి నా మీద మోపబడుతుంది, ఆయనందు విశ్వాసం ఉంచితే ప్రతి ఒక్కరిని నీతిమంతులుగా తీర్చడానికి యేసు ప్రభు వచ్చాడన్న సంగతి నీకు తెలిస్తే అందరి పాపములు క్షమించబడుట సులభం. ఇట్టి సులభమైన కార్యాన్ని లోకములో ఉండే చాలామంది బోధకులు కష్టతరంగా చెప్తున్నారు. ఎట్లా చెప్తున్నారంటే, ఇదిగో నీవు యేసు ప్రభు రక్షణ పొందటానికి, యేసు ఇచ్చే రక్షణ పొందటానికి నీవు పరిశుద్ధమైన క్రియలు చేయాలి. ఈ క్రియల్లో గనక నువ్వు పరిశుద్ధత చేయటానికి, పరిశుద్ధుడు కావటానికి ఈ క్రియల్లో గనక నీవు ఫెయిల్ అయితే, నీవు ఈ పరిశుద్ధమైన క్రియలు చేయటంలో ఫలించకపోతే నీకు నిత్య నరకమే అని ఒక పెద్ద భారాన్ని ప్రజల మీద మోపుతున్నారు. ఆల్రెడీ ఆ భారాన్నంతా యేసు ప్రభు మోపుకున్నాడు అని దేవుని వాక్యం చెబుతుంది. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన జనులారా, ధర్మశాస్త్ర భారము, పాప భారము, సకల భారాన్ని యేసు ప్రభు, మీ భారమును నేను మోసుకొంచున్నాను, నేను మీకు విశ్రాంతినిస్తానని సులభంగా చేసిన రక్షణ కార్యాన్ని చాలామంది అదొక పెద్ద పెనుభారంగా ప్రజల మీద మోపి కష్టంగా చేస్తున్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకములో ఉండే అందరి పాపములు, మన పాపములు, అందరి పాపములు క్షమించబడటం సులభం. ఇట్టి సులభమైన విషయాన్ని కొందరు పొందుకున్నారు, కొంతమందికి ఇంకా అర్థం కాక అది కఠినంగా భావిస్తున్నారు. అయితే ఇది కఠినం కాదు, సులభం అన్న సంగతిని గుర్తించి రక్షణను పొందుకొని దేవుని రాజ్యంలో ప్రవేశించాలని ప్రభునామంలో తెలియజేస్తూ ఈ మాటను ముగిస్తున్నాను. ప్రార్థన చేద్దాం, తలలు వంచండి. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న జయాకర్ బాబాయ్ గారు వచ్చి వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు.